ఈ జ్ఞానం యొక్క అవసరము మరీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా ఉంది. వారి యొక్క అవసరం ఏమిటి? జ్ఞానం ఎందుకని నేర్చుకోవాలి? ఒక 6-7 పాయింట్ల విషయంలో మీ ముందు తెలియపరుస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మరీ ముఖ్యంగా స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? పురుషులమైనటువంటి మనము ఎలాగైతే దైవ విధేయతలో ఉన్నామో మన స్త్రీలు కూడా దైవ విధేయతలోకి రావాలి. మనకు ఎలాగైతే స్వర్గం గురించి తాపత్రయం ఉందో మన స్త్రీలు కూడా మనతో పాటు స్వర్గంలో ఉండాలి. దానికోసము ధార్మిక విద్య తప్పనిసరి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. సూరే నిసా 4వ అధ్యాయము 124వ వాక్యంలో, వమయ్యామల్ మినస్ సాలిహాతి మిన్ జకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్ ఫౌలాయిక యద్ఖులూనల్ జన్న వలా యుజ్లమూన నకీరా. వమయ్యామల్ మినస్ సాలిహాతి, సత్కర్మలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా వారు విశ్వసించి ఉంటే, సత్కర్మలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా వారు విశ్వసించి ఉంటే ఇలాంటి వారు తప్పకుండా జన్నత్లోకి స్వర్గంలోకి ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే ఘాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు. సుబ్హానల్లాహ్. ఇక్కడ సత్కర్మలు చేస్తున్నవారు పురుషులైనా స్త్రీలైనా విశ్వసించి ఉండాలి. అంటే వారు కూడా మనతో పాటు స్వర్గంలో ఉండాలి, దైవ విధేయతలో ఉండాలి. అంటే ధార్మిక జ్ఞానం నేర్చుకోవడము తప్పనిసరి, వాజిబ్ అయిపోతుంది సోదరులారా. ఒకవేళ ధార్మిక జ్ఞానం లేదనుకోండి, మన దగ్గర ఉంది ధార్మిక జ్ఞానం, స్త్రీల దగ్గర లేదు, వారికి విశ్వాసం అంటే ఏమిటో అవిశ్వాసం అంటే ఏమిటో వ్యత్యాసం తెలియదు. ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి, హలాల్ ఏమిటి హరార్ ఏమిటి, పుణ్యకార్యాలు ఏమిటి పాపకార్యాలు ఏమిటి, వీటికి దేనికి కూడా వ్యత్యాసం తెలియదు సోదరులారా. కాబట్టి వారు కూడా మనతో పాటు సత్కర్మలు చేయాలి, స్వర్గంలో ఉండాలి. అంటే స్త్రీలకు ధార్మిక విద్య తప్పనిసరి అయిపోతుంది. సుబ్హానల్లాహ్. మరి ఈ ధార్మిక విద్య ఎక్కడ నేర్చుకోవాలి అంటే మనము ఒక మంచి సునాయాసమైనటువంటి అవకాశం ఏమిటో తెలుసా? మంచి అవకాశము మన ఈ మస్జిద్లు. ప్రతి మస్జిద్లోనూ స్త్రీలు ప్రతి శుక్రవారం వచ్చి ఎలాగైతే పురుషులు మంచి మంచి విషయాలను నేర్చుకుంటూ ఉంటారు ఈ ధార్మిక ప్రసంగాలు ఖుత్బాల ద్వారా, అలాగే స్త్రీలు కూడా ఏం చేయాలి? ప్రతి జుమా రోజు రావాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ మస్జిద్ల ద్వారానే ఏమవుతుంది? విశ్వాసం అంటే ఏమిటి తెలుస్తుంది, అవిశ్వాసం అంటే ఏమిటో తెలుస్తుంది, మునాఫికత్ కపట విశ్వాసం అంటే ఏమిటో తెలుస్తుంది, పుణ్యకార్యాలు ఏమిటి పాపకార్యాలు ఏమిటి, ఏ పనులు చేయడం వల్ల స్వర్గంలో అంతస్తులు పెరుగుతాయి, ఏ పనులు చేయడం వల్ల నరకానికి ఆహుతి అవుతాము, ఈ అన్ని విషయాలు ఈ మస్జిద్ల ద్వారానే తెలుస్తుంది సోదరులారా. ఎంత మంచి అవకాశం చూడండి. పూర్తి ప్రపంచంలో ఇలాంటి అవకాశము కేవలం ఇస్లాంలో తప్ప వేరే ఏ ధర్మంలో ఇవ్వబడలేదు సోదరులారా. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మన స్త్రీలను మనతో పాటు మస్జిద్లకు తీసుకురావాలి. ఎలాగైతే ప్రతి శుక్రవారము మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉంటామో మన స్త్రీలను కూడా సంస్కరించుకునే అవకాశం కల్పించాలి సోదరులారా. ఇది మొట్టమొదటి విషయం.